పసుపు దంచే కార్యక్రమానికి యామిని అలాగే ఇందమ్మ వాళ్ళిద్దరూ వస్తారు. వాళ్ళిద్దరు రావడం చూసి పద్మమ్మ అయితే ఏమి జ్యోతమ్మ ఏది మీతో పాటు రాలేదేంది అని చెప్పి అంటూ ఉంటుంది. అది విని అక్కడ ఉన్న యామిని అయితే నేను జ్యోతిని పిలిచాను, జ్యోతికి తలనొప్పిగా ఉందంట, నేను రాలేను, నువ్వు వెళ్ళు అక్క అని చెప్పి అన్నది, అందుకే నేను మా అత్తయ్య గారిని తీసుకొని వచ్చానని చెప్పి అంటూ ఉంటుంది. ఇక జ్యోతమ్మ రాకపోవడంతో పద్మమ్మ అలాగే కుట్టి వాళ్ళిద్దరూ కూడా చాలా బాధపడుతూ ఉంటారు. జ్యోతమ్మ లేకుండా ఈ కార్యక్రమం ఎలాగా, జ్యోతమ్మ లేకపోతే ఎలా అని చెప్పి వాళ్ళైతే బాధపడుతూ ఉంటారు. ఇంతలో సింహాద్రి అయితే సూర్యబాబు నాతో చెప్పారే ఆఖరిలో వస్తుందంట జ్యోతమ్మ, మీరు ఈ కార్యక్రమం మరిక ఏం చూడకండి, కార్యక్రమం మొదలు పెట్టండి అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక అది విని అక్కడ ఉన్న యామిని అయితే ఇలా అంటూ ఉంటుంది, అత్త కోడళ్ళు రాలేదని ఈ తల్లి బిడ్డ చాలా బాధపడిపోతున్నారు అత్తయ్య అని చెప్పి అంటుంది. అవును మరి, జ్యోతి హైమ వాళ్ళిద్దరూ లేకపోవడంతో ఇది చాలా బాధాకరమైన విషయం ఆ తల్లి కూతుర్లకు అని చెప్పి వాళ్ళిద్దరూ అనుకుంటారు. ఇక కుట్టి దగ్గరికి జీవన వచ్చి హాయ్ కుట్టి, నేను వచ్చేసానని చెప్పి అంటుంది. మేము కూడా లేటుగా వచ్చామని నువ్వు ఫీల్ అవుతున్నావా అని చెప్పి అంటూ ఉంటాడు హర్ష. హలో, ఇది ఆడవాళ్ళ ఫంక్షన్ అని చెప్పి సీను అంటూ ఉంటాడు. అలా వాళ్ళైతే మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక పద్మమ్మ మాత్రం నేను జ్యోతమ్మని పిలిచేటప్పుడు జ్యోతమ్మ తప్పకుండా వస్తానన్నది, కానీ జ్యోతమ్మ ఏంటి ఇలా చేసింది అని చెప్పి పద్మమ్మ జ్యోతమ్మ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఇక వాళ్ళైతే అలా పసుపు దంచుతూ ఉంటారు. ఇక బస్తీలో వాళ్ళు పసుపు దంచడం చూసి యామిని అయితే ఏంటి వీళ్ళు ఇలా దంచుతున్నారు అని అంటుంది. అది చూసి సీను అయితే అక్క, మన బస్తీ గురించి ఈవిడికి ఏమీ తెలియదు, మన బస్తీ ఎలాంటిదో ఏంటో ఈవిడికి ఇప్పుడు చూపించండి, మన దంచుడు గురించి వీళ్ళకి తెలియదు, తెలిసేలా చెయ్యండి అక్క అని చెప్పి సీను అయితే వాళ్ళందరినీ ఎంకరేజ్ చేస్తూ ఉంటాడు. ఇక అందరూ అయితే చాలా సంతోషంగా ఉండి పసుపు దంచుతూ ఉంటారు. అదంతా జరుగుతూ ఉండగా జ్యోతి అక్కడ ఉన్న కుట్టి అలాగే పద్మమ్మ వాళ్ళిద్దరూ మాత్రం జ్యోతమ్మ రాలేదు అన్న బాధలో మాత్రం అలా ఉండిపోతారు. ఇక జ్యోతమ్మ రాకపోతే ఎలా అని చెప్పి వాళ్ళైతే జ్యోతి గురించి ఆలోచిస్తూ బాధపడుతూ అక్కడే కూర్చొని ఉంటారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.